హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. భోగి పండ్లు పోయడం అండి. మా వానికి భోగి పండ్లు భోగి పండుగ రోజు సాయంత్రం పోసానమాట. ఎప్పుడు నేను ఉదయమే పోసేదానండి. ఈసారి సాయంత్రం పెట్టుకున్నాను. సంధ్య వేళ పోస్తేనే మంచిదంట, అందుకని నేను కూడా సాయంత్రమే పోసాను. అవి ఏమేం కలుపుకున్నాను, ఎలా పోసాను అనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. ఫస్ట్ రేణిపళ్ళు పోసుకున్నానండి. తర్వాత కొన్ని చెరగడ ముక్కలు, కొన్ని చాక్లెట్లు, కొంత చిల్లర, చెండు మల్లె పూలు, చామంతి పూల రెక్కలండి కొన్ని తీసుకొని వేసేసాను. తర్వాత కొన్ని అక్షింతలండి, కొన్ని మనం కలుపుకొని అక్షింతలు వేస్తే మనం సపరేట్గా వేయకపోయినా పర్లేదండి, అందుకే నేను అందులో వేసేసాను. కొన్ని శనగలు ఉంటే చాలా మంచిది, జిస్టి తీస్తే జిస్టి పోతుందంట, కానీ నా దగ్గర లేకుండా అందుకే నేను వేయలేదండి. ఫస్ట్ అమ్మనే పోయాలి కాబట్టి నేనే పోసానండి. గంధం పూస్తూ ఉంటే మా వాడు అదేదో అని చెప్పి వెనక్కి జరుగుతున్నాడండి. మళ్ళీ చెప్తే మళ్ళీ పూయించుకున్నాడు. 3 సార్లు రైట్ సైడ్కు, 3 సార్లు లెఫ్ట్ సైడ్కు తిప్పి జిస్టి తీయాలంటండి. తల్లి జిస్టి చాలా పెద్ద దిష్టి కాబట్టి ఫస్ట్ తల్లినే పోయమంటారంట, అందుకు నేనే పోసానండి ఫస్ట్. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానివ్వండి, అన్నారు కాబట్టి ఫస్ట్ అమ్మలే పోస్తారనమాట. తర్వాత మా అక్క పోసిందండి. వాళ్ళ పెద్దమ్మను తనే వెళ్ళి పిలుచుకొని వచ్చాడండి. భోగిపళ్ళు పోద్దురా పెద్దమ్మ అని పిలుచుకొని వచ్చాడనమాట. పనుల కాలం కాబట్టి ఎవరు లేరండి ఇళ్ళ కాడ, సాయంత్రం కూడా పనులకు వెళ్తారనమాట. అందుకు మా అక్క ఇంకో ముందరింటి పాప ఉంటే పిలుచుకున్నాను. మా అత్త నేను శంకర 5 మందిని కలిసి పోసామండి. ఎక్కువ మంది అయితే లేమన్నమాట, ఉన్న వాళ్ళతోనే సరిపెట్టుకున్నాను. అలా జిస్టి తీసి పోస్తే పిల్లలకున్న జిస్ట్ అంతా పోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారని మన నమ్మకం అన్నమాట. చిన్నపిల్లప్పుడైతే చాలా ఏడుస్తుండండి. ఇలా భోగిపళ్ళు నెత్తిన పడంగానే ఎంతగా ఏడ్చేవాడో. 2-3 సంవత్సరాలు అలాగే ఏడ్చాడండి. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి బాగా పోయించుకుంటున్నాడు అనమాట, అప్పుడే పెద్దవాడైనట్లు. తను చిట్టి అండి, మా ఎదురింట్లో ఉంటారనమాట. ఆ పాపను కూడా తనే వెళ్ళి పిలుచుకొచ్చుకున్నాడు. గౌరీష వెళ్ళి పిలుచుకొని వచ్చాడనమాట. ఇంకా మనం పోసిన 3-4 సంవత్సరాల కన్నా ఎక్కువ పోయలేం కదండి. పోసిన టైంలో ఖచ్చితంగా ఇలా ఎవరు మనకు దగ్గరలో ఉంటే వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో ఇలా ఖచ్చితంగా సంతోషంగా చేసుకోవాలి. మనకి ఎంత చేతనవుతుందో అంతే చేసుకుందామండి. ఈ సీజన్లో భోగిపళ్ళు, చెరుగ్గడలు, ఇవి శనగలు వస్తాయి కదండి, అందుకే మన ఈ సాంప్రదాయం పెట్టారేమో నాకైతే తెలియదు. కానీ అంటే అవి ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే పిల్లలు తింటారు కదా, తింటే ఆరోగ్యానికి మంచిదని ఏమన్నా ఇలా చెప్పారేమో నాకైతే తెలీదు. కానీ అవి పోస్తే మంచిది కాబట్టి పోసుకుందాం. ఏ ఉద్దేశంతో పెద్దలు పెట్టారో మనకు తెలీదు. ఆరోగ్యం కానీ పెద్దల ఆశీర్వాదం కానీ 2 మన పిల్లలకు అవసరమే కాబట్టి పెద్దలు చెప్పినట్టు మనం విందాం. ఇప్పుడు మా అత్తయ్య గారు పోస్తున్నారండి. లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా మా మామ ఉండే అండి, ఈ ఇయర్ కల్లా లేడు అనమాట. ఫిబ్రవరిలో చనిపోయాడు కాబట్టి 1 సంవత్సరం అంతా మేము ఏం పండగలు చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను సంక్రాంతి ఇక్కడ చేసుకోలేదండి, మా అమ్మ వాళ్ళు రెండింటిని ఆ పిక్ అండేది. ఇంకా అంతకుముందు ఇయర్ మా మామ ఉండే కదా, చెప్పాను కదా, ఆయన మా మామగారండి, ఆయన చనిపోయారు. ఇంకా భోగిపళ్ళు పోసేది అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చానండి అక్కకి, ముందరింటి పాపకి. ఇంకా మా ఆయన ఒక్కడు ఉన్నాడండి, ఆయన పోస్తే భోగిపళ్ళు పోసేదంతా అయిపోతుంది అనమాట. భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత అవన్నీ మనం అక్షింతలు, చిల్లర అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఏమేం చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట నేనేం చేశాను అన్నది. అక్షింతలు అవన్నీ మనం తొక్కకూడదు కాబట్టి నీట్గా క్లాత్తో అంతా తుడిచేసుకొని అన్నీ ఒక కవర్లోకి ఎత్తేసుకుందాం అనమాట. ఇంకా మా వారు ఒక్కరు పోసేస్తే మొత్తం ఈ పని అయిపోయినట్లే అండి. తర్వాత హారతి తీసేస్తే అయిపోతుందండి. హారతి కూడా తీయాలంట అండి. భోగిపళ్ళు పోసిన తర్వాత హారతి తీస్తే వాటికి కంప్లీట్ అవుతుందన్నమాట, జిస్టి తీసేసినట్లు. భోగిపళ్ళు కానీ ఇవి అంతా జిస్టి తీసాం కాబట్టి ఎవరికి ఇవ్వద్దండి, పారే నీళ్ళల్లో కలిపేసుకుంటే చాలా మంచిదన్నమాట. మా వాడు కాసేపు అలా ఆడుకున్నాడు వాటితోనే. నేను ఇంకా హారతి తీస్తున్నానండి. ఇప్పుడు హారతి తీస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ కార్యక్రమం. మా వాడు దండం పెట్టుకుంటున్నాడు. హారతి తీసేసి బయట పెట్టేశాను అనమాట. తర్వాత అవన్నీ నీట్గా క్లాత్తో ఊడ్చి ఒక కవర్లోకి పెట్టుకున్నాను. చిల్లరంతా తీసేసి మిగతాదంతా కూడా కవర్లో పోసుకొని పారే నీళ్ళల్లో వేసొచ్చానండి. నేను పండగ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదండి, ఆ దావలో నీళ్ళు ఉండే అనమాట, చాలా నీళ్ళు ఉంటాయి అక్కడ. నేను ఆ నీళ్ళల్లో వేసేసాను అనమాట. వాడు కాసేపు అలా ఆడుకున్నాడండి. తర్వాత ఎత్తుతుంటే కాసేపు ఉండమ్మా అని చెప్పి ఆడుకున్నాడు అనమాట. ఎలాగైనా ఇక వేసేసేటే కదా అని చెప్పి నేను కాసేపు ఆడుకోనిచ్చాను. తర్వాత నేను అంతా క్లాత్ తీసుకొని అలా ఎత్తేసుకున్నాను అనమాట. నీళ్ళల్లో వేసేటప్పుడు మాత్రం అలాగే కవర్తో వేయద్దండి, కవర్ తీసేసేసేయండి. మా గౌరీష్ ఏమో చిల్లరంతా వేరుతున్నాడండి పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పి.
వాడిని నేను కొనకొచ్చుకుంటా అంటే నువ్వు కొనకొచ్చుకోవద్దు నాన్న అని చెప్పాను. అందుకే ఏరి చిన్నపిల్లలకి ఇస్తా అని చెప్పి అంతా ఏరుకుంటున్నాడు అనమాట. అంతా ఏరిన తర్వాత పిల్లలు మరీ పిలుచుకొచ్చి ఇచ్చాడండి. చూడండి, మనం పిల్లల చేతి ఇప్పించామంటే పిల్లలకి ఇవ్వడం కూడా నేర్పించినట్లు అవుతుందని చెప్పి నేను గౌరీస్ని ఇమ్మని చెప్పాను. ఇచ్చాడండి అందరికీ. పిల్లలందరినీ పిలుచుకొచ్చి వాడి దగ్గర ఉన్న చిల్లరంతా ఇచ్చేసాడండి. వాళ్ళు పిల్లలు సంతోషంగా తీసుకెళ్ళి కొనుక్కున్నారనమాట. అంతే అండి, మా భోగిపళ్ళు పోసే కార్యక్రమం మొత్తం అయిపోయిందనమాట. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.